పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాబంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోతులా తయారవడానికి కారణం నువ్వా? చూసారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది. అమ్మో, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి, వెళ్ళిపోదాం. పదండి. ఇల్లు పెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే. తొందరపడక. పద్దు పద్దు, ఏంటక్క? మేము ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవురా. ఏమైందక్క? ఏం లేదు బామ్మర్ది, ఉత్తినే తిని తొంగుంటే కుంభస్థానం పెరిగి గ్లామర్ తగ్గిపోతుందని బట్టలు ఉతకమంది సోనాలి. నేను ఉతుకుతున్నాను. ఆ మాత్రానికి ఇది ఫీల్ అయిపోవాలా? లేడీస్ జెలసీస్ మన కంట్రోల్ చేయలేం. చరవర్మి, నువ్వు అసలు మనిషివేనా? నీకు పౌరుషం లేదా? ఉప్పు కారం తిరగడం లేదా? ఏది అంతా ఓసి ఉప్పు కారమే కదా, సమయానికి పౌరుషం రావట్లేదు. ఏడ్చావులే, వెళ్ళి తిరుపతిని లగేజ్ తీసుకురా. మన తిరుపతి మనకి పెద్ద లగ్గేజీ. అక్క, వద్దు, మమ్మల్ని ఉండవని బతిమాలొద్దు. మేము ఉండం కాక ఉండం. కావాలంటే అడిగి చూడు, కావాలంటే అడిగి చూడు, అడిగి చూడు. ఆ సూట్ కేసు ఎలా? చూసారా పద్దుని ఎలా పడేశాను? సిస్టర్ సెంటిమెంట్. అవును, మన లోపలికి రమ్మని పిల్లలేదేంటి? తొందరపడకండి. మన సూట్ కేసు లోపల పెట్టి సోనాలి సూట్ కేసు బయట పడేస్తాడు. అంటే సోనాలు వెళ్ళిపోతుందా? నాన్న, ఆటో పిలుచుకురానా? నువ్వు ఉండరా, అసలే ఇది ఓవర్ చేసేస్తంటాను. మన నిజంగా వెళ్ళిపోవట్లేదు, యాక్టింగ్. ఇందాక మీరు తీసుకొచ్చిన నా సూట్ కేసు, ఇదిగోండి మీ పెట్టే బెడ్. వెళ్ళండి. థ్యాంక్స్ బామ్మర్ది. అటు కాదు, ఇటు. ఏమిటి తమ్ముడు, నిజంగానే మమ్మల్ని పొమ్మంటున్నావా? నువ్వేగా పోతా అన్నావు. నాకు ఇబ్బందిగానే ఉంది. నేనే చెప్దాం అనుకున్నాను. తయారుగా తిని కూర్చోవడం కాకుండా పనిచేసేవాడి మీద పిత్రీలు. ఎలానే పదా వద్దంటే ఓరక్కి చేసాం. ఏమైంది? పద అడుక్కు తిందాం. ఏమండి, నేను విన్నది నిజమేనా? ఏమన్నావు? వదిన గారిని అన్నయ్యని ఇంట్లోంచి బయటకు పంపించేశారట. సునాలి, నువ్వు లోపలికి వెళ్ళు. అవును, నిజమే. అక్క బావర్ కంటే మీకు ఆ పని మనిషి ఎక్కువైందా? ఏంటి పని మనిషి అని అందరూ సొనాలి మీద పడతారు? తనేం తప్పు చేసింది? తేరగా తిని కూర్చోపోతే పని చేయమంది. అది తప్ప? ఒక రకంగా నాకు సొనాలి హెల్ప్ చేసింది. ఒక రకంగానా, రెండు రకాలుగానా? అన్ని రకాలుగా. అంటే ఆ వాస్తుగాడు వీధులు అప్పులు చేస్తున్నాడు. అప్పులు చేస్తే తీర్చొచ్చు, వాడు తప్పులు కూడా చేస్తున్నాడు. ఏదో వంకతో సొనాలి చేపట్టుకుంటున్నాడు. ఏదో నాలాంటి పెళ్లి కాని గొడవ చేపట్టుకుంటే ఏదో అలా వదిలేవచ్చు. ఏంట్రా, నువ్వు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నావా? అంటే కాంపిటీషన్ తగ్గుద్దని. ఏంటి? నువ్వు నన్ను పంపిస్తే ఫీల్ అవ్వాలి కానీ ఆయన పంపించింది ఆయన అక్క బావని కదా, దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? పని పాట లేకుండా తిరిగితే నిన్ను కూడా బయటకు పంపించేస్తా. బాబా నా మాట బాబా. హలో హలో. ఒక పని మనిషికి ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే నా పవర్ తగ్గిందా, దాని పవర్ పెరిగిందా, లేదా ఈయన గారి మనసు చెదిరిందా చూసుకుంటాలే.